క్రైస్తవుడిగా ఒక సేవకుడిగా చాలా రకాలుగా మీరు క్రైస్తవుడిగా మీరు ముందుకెళ్తూ రాజకీయం అంటేనే అది ఒక బురద అనేది ఒక సందేహం చాలా మందికి మన క్రైస్తవులు ఉంది వెళ్ళకూడదనే ఆ భావన చాలా మంది క్రైస్తవులు ఉంది. అలాంటి సందర్భంలో అలాంటి ఆ బురద రాజకీయంలో మీరు వెళ్ళడానికి ఎలా ఇష్టపడుతున్నారు? క్రైస్తవులు రాజకీయంలోకి వెళ్ళకూడదు, రాజకీయం చేయకూడదు, అధికారంలో ఉండకూడదు అని మనకు 66 పుస్తకాలు గల పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్లో ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, కొత్త నిబంధన గ్రంథంలో కావచ్చు, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్లో ఎక్కడైనా వెళ్ళకూడదు, రాజకీయం చేయకూడదు, రాజకీయాలు తగవు క్రైస్తవుడికి అని ఎక్కడైనా ఉందా అని నేను ఇప్పటికీ చాలాసార్లు ప్రశ్నించేశాను. చాలామందిని ప్రశ్నించాను, నేరుగా అడిగాను, కొంతమందిని మీడియా ముఖంగా అడిగాను, కానీ నో ఆన్సర్. వీళ్ళంటుంది ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా రాజకీయం అంటే బురద అంటారు. మరి బురద రాజకీయాలు అయినప్పుడు అంటే రాజకీయమే బురద అంటే రాజకీయం గలీజ్ అంటున్నారు. అవును, రాజకీయం అంటే చండాలం అంటున్నారు. అవును, మరి అలాంటి చండాలమైన రాజకీయాలు బురద రాజకీయాలు అయినప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు నిలబడినా బురదలో నిలబడినట్టే కదా. ఖచ్చితంగా. మరి మీరు ఎందుకు ఓటేసావా? అంటే సేవకుడిగా నువ్వు ఏంటంటే మన మాటలు కానీ మన ఇస్తే మాట కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన చేస్తున్న పనులు కావచ్చు, అది నీతిగా దేవునికి ఇష్టకరంగా ఉండే విధంగా ఉండాలి కదా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, దగా చేయాలి, ఎన్నో చేయాలి. అవన్నీ సేవకుడిగా అవి చేయడానికి నీ మనసు నీకు ఇష్టపడుతుందా? సరే, నువ్వు నీ అమ్మా నాన్నలతో కానీ, నీ భార్యతో కానీ, నీ బిడ్డలతో కానీ, లేదంటే నీ పై అధికారుల దగ్గర కానీ ఎప్పుడు ఎక్కడ అబద్ధాలు చెప్పలేదా? చెప్పాం. ఓకే. కోప్పడలేదా? కోప్పడతాము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదా? తీసుకున్నాము. అంటే మనిషిగా ఇవన్నీ చేస్తారు. బలహీనతలు అందరికీ ఉంటాయి. మనిషి అంటేనే బలహీనుడు. అయితే రాజకీయంలోకి వెళ్తే ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి, రూల్ ఏమైనా పెట్టారు? అక్కడ ఉంది కదా. రాజకీయంలోకి వెళ్తే అవినీతి చేయాలని రూల్ ఏమన్నా ఉందా? రూల్ లేకపోయినా. రాజకీయంలోకి వెళ్తే మోసాలు చేయాలని రూల్ ఏమన్నా ఉందా? రాజకీయాల్లోకి వెళ్తే ఆ బురద పూసుకోవాల్సిందే అన్న రూల్ ఏమన్నా ఉందా? రాజ్యాంగంలో రాసిందా? లేదంటే అక్కడికి వెళ్ళంగానే ప్రమాణ స్వీకారంలో అభినయ దర్శన్ అనే నేను ఈ రోజు నుంచి మోసాలు చేస్తాను, బురద పూసుకుంటాను, కబ్జాలు చేస్తాను, దౌర్జన్యాలు చేస్తాను, మిగిలిన రాజకీయ నాయకుల్లాగే నేను కూడా అదే తోవలో నడుస్తా అని ప్రమాణ స్వీకారం ఏమైనా చేయిస్తారా? చేయించరు కదా. అవును. అంటే దట్స్ డిపెండింగ్ అపాన్ అవర్ మైండ్ సెట్ అంటారు. అది ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అబద్ధం ఆడద్దు అనుకున్నాను అనుకో, రాజకీయంలో ఉన్నాడను, సినిమా రంగంలో ఉన్నాడను, సేవలో ఉన్న అబద్ధం ఆడను, ఉద్యోగంలో అబద్ధం ఆడను. ఇప్పుడు నేను నోరు తెరిస్తేనే అబద్ధం ఆడే వ్యక్తిని అనుకో, ఫర్ సపోజ్. ఇప్పుడు నేను సేవలో అబద్ధం ఆడతా, ఉద్యోగంలో అబద్ధం ఆడతా, రాజకీయంలో అబద్ధం ఆడతా. ఇప్పుడు నా బుద్ధే మోసం చేసే బుద్ధి అనుకో, సేవలో మోసాలు చేస్తా, రాజకీయ మోసం చేస్తాను, సినీ రంగంలో మోసం చేస్తా. ఇప్పుడు నేను నీతిమంతుని అనుకో, అంటే నేను బైబిల్ని ప్రకటించేవాడిని, నేను ఒక సువార్థికుని, నేను ఒక సేవకుని, నేను ఒక పాస్టర్ని. యాజ్ ఎ పాస్టర్ నేను ఏం చేయాలంటే నీతిమంతుడైన క్రీస్తు ప్రభులు అని వెంబడించాలి. అంటే ఆయన వేసిన మార్గంలో నేను నడవాలి. ఇప్పుడు నేను నీతిగా ఉన్నా, ఇప్పుడు సేవలో ఉన్నప్పుడు నేను నీతిగా ఉన్నా. ఈ నీతి రాజకీయంలో ఎందుకు పోతుంది? ఎవరైనా లాగేసుకుంటారా? అది మైండ్ సెట్ కదా. ఇప్పుడు నా బైబిల్ నాకు ఒక పరిధిని, ఒక బార్డర్ పెట్టినప్పుడు ఆ లిమిట్స్ని దాటి నేను ఎప్పుడు వెళ్ళను. వెళ్ళేవాడిని అయితే ఎక్కడున్నా వెళ్తా. రాజకీయంలో ఉన్నా వెళ్ళాల్సిందే, సేవలో ఉండాల్సిందే. ఎందుకంటే మైండ్ సెట్ అది. నా మైండ్ సెట్ని బట్టి డిపెండ్. అది రాజకీయాన్ని బట్టి, వృత్తిని బట్టి అది ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండదు. క్రైస్తవులందరికీ ఎవరైతే రాజకీయం అనేది ఒక బురద, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పాపం చేయాల్సిందే అంటాడో వాళ్ళందరికీ నా సమాధానం ఏంటంటే, నీ బుద్ధి మంచిదైతే నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉంటావు. అది రాజకీయంలో కూడా. నీ బుద్ధే పనికిమాలిన బుద్ధి అనుకో, బురద ఉన్న చోటుకు నువ్వు వెళ్తే ఆటోమేటిక్గా బురద పూసేసుకుంటావు నువ్వు. ఎందుకంటే నీ బతికే బురద కాబట్టి. కాబట్టి అది వృత్తిని బట్టి ఉండదు. అది బురదని తెలిసినప్పుడు అందులో దిగి క్లీన్ చేయొచ్చు కదా. ఇప్పుడు రాజకీయం ఒక బురద అన్నప్పుడు క్లీన్ చేయడానికి వచ్చా అంటారు. ఖచ్చితంగా, డెఫినెట్గా. ఒంటి మీద మనకు మురికి పట్టిన బట్టలు వేసుకుంటే చిరాగ్గా ఉంటుంది. మన ఒళ్ళు మురికైపోతే చిరాగ్గా ఉంటుంది. 2 సార్లు 3 సార్లు సోప్ పెట్టి రుద్దుకొని స్నానం చేస్తాం. అలాంటి రాజకీయము బురద కాబట్టే చేతనైనంత నా శక్తి కొలది ఆ బురదని శుభ్రం చేద్దామని అడుగుపెట్టా.